టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్ 3కి సంబంధించిన ఎడిట్ ఆప్షన్కి సంబంధించిన వెబ్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది గ్రూప్ 3 సర్వీస్ ఎడిట్ ఆప్షన్ వెబ్ నోట్. ఆ వెబ్ నోట్లో ఉన్న వివరాలు అనేటివి ఇప్పుడు చూద్దాము. వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇది గ్రూప్ 3కి సంబంధించిన వెబ్ నోటు. ఈ వెబ్ నోట్లో ఏముంది అంటే, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే సెప్టెంబర్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే లాస్ట్ డేట్ 6th సెప్టెంబర్ 5 PM వరకు ఎండ్ అవుతుంది. అయితే ఇందులో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చిందో అంటే, ఇక్కడ 4th పాయింట్ చూడండి, ఇక్కడ ఉంది కదా 4th పాయింట్. ఇఫ్ candidates have made correction in their online application, they have to upload relevant certificates, SSC, ఆధార్ కార్డ్. మీరు ఏ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేయాలి అనుకుంటున్నారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ మన ఎడిట్ చేయడానికి మన SSC మెమో కానీ ఆధార్ కార్డ్ కానీ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాంట్లో. ఇక్కడ 5th పాయింట్ చూద్దాము. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీచెక్ దేర్ ఎంట్రీస్. ఇక్కడ ఏమేమి చెక్ చేసుకోవాలి మరి ఎడిట్ ఆప్షన్లో అంటే, నేమ్ అనేది చెక్ చేసుకోవాలి, జెండర్ అనేది చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇక్కడికి వస్తే డేట్ ఆఫ్ బర్త్ అనేది చెక్ చేయాలి, కమ్యూనిటీ, నాన్ క్రిమి లేయర్, పీడబ్ల్యూడి కేటగిరీ, నెక్స్ట్ ఇంకా చూస్తే ఇక్కడ డిజబిలిటీ పర్సంటేజ్, స్క్రైబ్, కాంపెన్సేటరీ టైం రిక్వైర్మెంట్. ఎవరికైతే స్క్రైబ్ కావాలో, ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి స్క్రైబ్ అవసరమో వాళ్ళు కూడా ఎడిట్ ఆప్షన్లో ఎందుకు అవసరమో అనేది మెన్షన్ చేయాలి. ఎడిట్ ఆప్షన్ పెట్టుకోలో అవసరం ఉంది అంటే. ఇంకా టైం రిక్వైర్మెంట్, నెక్స్ట్ ఇంకా లోకల్ స్టేటస్, sports details to ensure that the above data is reflected in the correction, since the above details are vital during the selection process. నెక్స్ట్ ఇంకా కింద ఉన్న పాయింట్లలో ఏముంది అంటే, ఇక్కడ అంతా అవసరమే లేదు. ఇక్కడ 7th పాయింట్ చూస్తే, హెన్స్ ద పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ హ్యావింగ్ లెస్ దాన్ 40% డిజబిలిటీ. 40% కన్నా తక్కువ డిజబిలిటీ ఉన్న వాళ్ళు మరి వీళ్ళైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అనొచ్చు వీళ్ళని. నెక్స్ట్ 8th పాయింట్ చూస్తే, ఫర్దర్ ద పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ హ్యావింగ్ మోర్ దాన్ 40% డిజబిలిటీ షుడ్ ఆల్సో అప్లోడ్ దేర్ సదరం సర్టిఫికేట్ issued by competent authority. ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే సదరం సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఎడిట్ ఆప్షన్లో ముందైతే చేయకపోతే ఇప్పుడైతే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఈ వెబ్ నోట్లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఎట్లా అప్లోడ్ చేసుకోవాలి అనేది ఒకసారి నేను ఓపెన్ చేస్తా, చూద్దాము. ఇట్లా ఇప్పుడు మనం వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ కింద ఎడిట్ ఆప్షన్ అని కనిపిస్తుంది కదా, ఎడిట్ ఆప్షన్ ఫర్ గ్రూప్ 3 సర్వీస్. ఇక్కడ ఇది ఓపెన్ చేయగానే మనకి వచ్చేస్తుంది, ఇక్కడ డీటెయిల్స్ అనేటివి వస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, గ్రూప్ 3 సేవల కోసం దరఖాస్తులను సవరించండి అంటే ఎడిట్ చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ టీఎస్పీఎస్సీ ఐడి అనేది టైప్ చేయాలి, పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ అనేది టైప్ చేయాలి. ఇక్కడ క్యాప్చా, ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేస్తే మన ఫామ్ అనేది వస్తుంది, ఎడిట్ అనేది చేసుకోవచ్చు. కింద డీటెయిల్స్ టైప్ చేసినాక ఓటీపీ పొందండి అంటుంది. ఓటీపీ వచ్చినాక అప్పుడు మన డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఎడిట్ ఆప్షన్ అయితే ఓపెన్ చేసి ఎడిట్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.